వెల్కమ్ టు మూవీ మసాలా. అజయ్ దేవగన్ ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం అలవాటుగా మారిపోయింది ఇప్పటి జనరేషన్ హీరోస్కి. ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నాడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం రైడ్. ఇలియానా కథానాయికగా నటించగా సౌరభ్ శుక్లా, సానంద్ వర్మ కీలక పాత్రలో నటించారు. అయితే 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని అందుకుంది. కేవలం 40 crores బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 150 crores వరకు వసూళ్లు చేసింది. ఇక ఇదే సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే 6 years తర్వాత బాలీవుడ్ లో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సెకండ్ పార్ట్ లో కూడా అజయ్ దేవ్గనే హీరోగా నటిస్తున్నారంట. రితేష్ దేశ్ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీని February 21, 2025 మహాశివరాత్రి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా పనోరమా స్టూడియోస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల పాటు హాస్యంతో అందరినీ అలరించిన బ్రహ్మానందం ఇప్పుడు సీరియస్ రోల్స్ చేస్తున్నారు. రంగమార్తాండ సినిమాలో రంగస్థల నటుడిగా నటించి మెప్పించిన ఈయన ఇప్పుడు దుర్యోధనుడి గెటప్లో మన ముందుకు రాబోతున్నాడు. బ్రహ్మానందం టాలీవుడ్ లో దాదాపు 3 దశాబ్దాల పాటు స్టార్ కమేడియన్ గా కొనసాగారు. ఆయన స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ కమేడియన్ గా ఆ సమయంలో నిలిచేవారు. ఆయన డేట్ల కోసం ఎంతో మంది స్టార్ హీరోలు వెయిట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి బ్రహ్మానందం గత కొంతకాలంగా పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ముఖ్యంగా కామెడీ రోల్స్ విషయంలో చాలా సెలెక్టెడ్ గా ఉంటున్నారు బ్రహ్మానందం. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో కామెడీ కంటే సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. ఆ మధ్య కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో రంగస్థల నటుడిగా నటించి మెప్పించారు బ్రహ్మానందం. ఎమోషనల్ సన్నివేశాల్లో బ్రహ్మానందం అభినయానికి విమర్శలు సైతం ఫిదా అయిపోయారు. ఆ స్థాయిలో తన నటన విశ్వరూపం చూపించిన బ్రహ్మానందం మరోసారి తనలోని నటన ప్రతిభను ఉత్సవం సినిమాలో చూపించబోతున్నారు. దిలీప్, రెజీనా హీరోయిన్లుగా నటించిన ఉత్సవం సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రంగస్థలం నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఉత్సవంలో బ్రహ్మానందం దుర్యోధనుడి గెటప్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం దుర్యోధనుడిగా భారీ డైలాగ్ చెబుతున్న ఒక నిమిషం వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మానందంను ఎక్కువగా కామెడీ సినిమాల్లోనే చూసాం. ఆయనను విచిత్రమైన హావభావాలతో నవ్వించడం కోసమే దర్శకులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనలో ఉన్న గొప్ప నటుడిని చాలా మంది దర్శకులు పట్టించుకోలేదు. గతంలో బాబాయ్ హోటల్ సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్స్ పండించారు బ్రహ్మానందం. ఆ తర్వాత ఎక్కువ నటించేందుకు స్కోప్ దక్కలేదు. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్లో హనుమాన్ సినిమా ఒకటి. ఇప్పుడు హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ అనే టైటిల్తో సినిమా రానుంది. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అన్న స్టోరీతో సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది టాలీవుడ్ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్లలో హనుమాన్ సినిమా ఒకటి. జాంబీ రెడ్డి, ఆ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించారు. 2024 Jan 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు 300 crores పైగా వసూళ్లనైతే రాబట్టింది. ఇక ఇదే సినిమాకు ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ అనే టైటిల్ తో సినిమా రానుంది.
రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అన్న స్టోరీతో ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జై హనుమాన్ మూవీలో మాత్రం ఒక స్టార్ నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ స్టార్ హీరో ఎవరన్న విషయం తెలియరాలేదు. అయితే ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సినిమాలో మెగా మేనల్లుడు నటిస్తున్నాడని సమాచారం అందుతోంది. ఇకపోతే తాజాగా హనుమాన్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ప్రశాంత్ వర్మ పడిన కష్టం, తేజ సజ్జా చేసిన విన్యాసాలు మూవీకే హైలైట్ గా నిలిచాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మహేష్ని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు, సినిమా ఎలా తీయబోతున్నాడు అనే చర్చ జరుగుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR సినిమా తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఆగస్ట్ 9న ఈ సినిమాకు సంబంధించిన సర్ప్రైజ్ న్యూస్ ఉంటుందని అందరూ ఎదురుచూశారు. కానీ ఇప్పటి వరకు చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి పకడ్బందీగా కార్యాచరణను రూపొందిస్తున్నాడని తెలిసింది. స్క్రిప్ట్ విషయం మొదలుకొని నటీనటుల ఎంపిక వరకు ప్రతి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. వాస్తవానికి ఈ వేసవిలోనే ఈ సినిమాను మొదలు పెట్టాలనుకున్నారు జక్కన్న. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో మరింత సమయాన్ని తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కాబోతున్నారు. చూడాలి మరి జక్కన్న ఎలా ప్లాన్ చేస్తున్నారో. సినిమా ఇండస్ట్రీలో హర్రర్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఏ సినిమాలకు లేదు. ఇప్పుడు అదే హర్రర్ సినిమాను ఓకే చేస్తుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. చిత్ర పరిశ్రమలో హారర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొద్దిగా నవ్వించి భయపెడితే చాలు ఆ సినిమాపై కాసుల వర్షం కురిపిస్తారు ఆడియన్స్. ప్రస్తుతం అగ్ర కథానాయకులు కూడా ఈ రూట్లోనే వస్తున్నారు. దయ్యం సినిమాల పట్ల గ్లామర్ హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాశి ఖన్నా, తమన్నా, హన్సిక, త్రిష ఇలా వీళ్ళందరూ హారర్ సినిమాతో హిట్ కొట్టిన వాళ్లే. ఇక అసలు విషయానికి వస్తే రాఘవ లారెన్స్ గత కొంతకాలంగా డైరెక్షన్ పక్కన పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా కాంచనా 4 సినిమాను తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లారెన్స్. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది. కాంచనా 4 మూవీలో హీరోయిన్ గా పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఇక పూజ ఇప్పటి వరకు హారర్ మూవీస్ లో నటించలేదు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ అనే నిర్మాత సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇదే బ్యానర్ లో రాఘవ లారెన్స్ హంటర్ అనే మూవీ చేస్తున్నారు. అయితే తొలుత కాంచనా 4లో నయనతార అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఛాన్స్ పూజా హెగ్డేకి వచ్చింది. అందమైన హీరోయిన్స్ ని తీసుకొని గ్లామర్ టచ్ ఇస్తూ ప్రేక్షకులను భయపెట్టడంలో సిద్ధహస్తుడు లారెన్స్. కాంచనా సిరీస్ లో తొలి సినిమాగా 2007లో వచ్చిన ముని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో దానికి సీక్వెల్ గా 2011లో కాంచనాతో ఆడియన్స్ ను భయపెట్టాడు. ఈ మూవీ తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి కొనసాగింపుగా 2015లో వచ్చిన కాంచనా 3 కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కాంచనా 4తో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు లారెన్స్. మరి గత సినిమాల మాదిరిగానే భయపెడతాడో లేదో చూడాలి.
మత్తు వదలరా మూవీకి సీక్వెల్లా వస్తున్న చిత్రాన్ని హీరో సింహ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి తనయుడు శ్రీసింహ, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మత్తు వదలరా 2. బ్లాక్ బస్టర్ మూవీ మత్తు వదలరాకు సీక్వెల్ గా వస్తోంది ఈ చిత్రం. ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రైమ్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేశారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఇటీవల రెబెల్ స్టార్ ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు చిత్ర యూనిట్. అయితే ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేశాక విపరీతమైన షేర్స్, కామెంట్స్, లైక్స్ వచ్చాయి. ఈ సినిమాకు ఇంకా ప్రమోషన్స్ కావాలని చిత్ర విచిత్రంగా క్రియేటివ్ గా ఒక వీడియోను వదిలారు చిత్ర యూనిట్. ఇక ఈ వీడియోతో కూడా పని అవ్వకపోవడంతో డైరెక్ట్ గా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. అయితే ఈ వీడియోలో మత్తు వదలరా 2 ప్రమోషన్స్ తో పాటు మహేష్ రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాపై హింట్ కూడా ఇచ్చారు రాజమౌళి. తెలుగులో రీ రిలీజ్ సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అదే బాటలో రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి తమిళ సినిమాలు. సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ యమ జోరుగా సాగుతోందన్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని నెలలుగా స్టార్ హీరో సూపర్ హిట్ మూవీస్, డిజాస్టర్స్ ఇలా ప్రతి ఒక్క సినిమాను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు 4K వర్షన్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే తెలుగు టాప్ హీరోస్ చిత్రాలను రీ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తోంది. అంతేకాదు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన చిత్రాలు కూడా ఇప్పుడు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో కాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ శివాజీ ది బాస్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రజనీకాంత్ తో పాటు శ్రియా శరణ్, సుమంత్ కీలక పాత్రల్లో పోషించారు. కోలీవుడ్ చరిత్రలో 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి తమిళ సినిమా శివాజీగా నిలిచింది. ఏఆర్ రెహమాన్ కు శివాజీ 100వ సినిమా కావడం విశేషం. అయితే అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సుమారు 17 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 20వ తేదీన 4K వర్షన్లో శివాజీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే ఎంపిక చేసిన స్క్రీన్స్ లోనే టికెట్ ధరలు 99 మాత్రమే ఉండనుంది. 2012లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని 3D వర్షన్లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ నిడివి 30 నిమిషాలు తగ్గించారు. 3D కొత్త డాల్బీ అట్మాస్ ప్లాట్ఫామ్లో ప్రారంభించబడిన మొదటి భారతీయ సినిమాగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పుడే తలైవా ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేసేశారు. అలాగే ఈ సినిమాతో మళ్ళీ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ రీ రిలీజ్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో. ఇటీవల ఈవెంట్లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ భవిష్యత్తు తెలుగు భాషేదంటూ చెప్పుకొచ్చారు సైఫ్ అలీ ఖాన్. ఇక దేవరలో నటించడం చాలా వరకు సంతృప్తినిచ్చిందన్నారు. అలాగే తెలుగులో ఎలాంటి సినిమా వచ్చినా చేయడానికి ముందుంటా అంటున్నారు సైఫ్ అలీ ఖాన్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్లో ఒకరు బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఈ క్రేజీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అయితే దేవర మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రుజువు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, నేను కొంచెం తెలుగు మాట్లాడగలిగినందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తు తెలుగు భాషదేనంటూ చెప్పుకొచ్చాడు సైఫ్ అలీ ఖాన్. ఇక దేవరాలో నటించడం చాలా వరకు సంతృప్తినిచ్చిందని, అలాగే తెలుగులో ఎలాంటి సినిమా వచ్చినా చేయడానికి ముందుంటానంటూ చెప్పుకొచ్చారు. ఇక దేవరాల్లో సైఫ్ అలీ ఖాన్ భైరా రోల్లో నటిస్తుండగా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మలయాళ యాక్టర్
మలయాళ యాక్టర్ షైన్ టామ్ షాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్లో హీరోయిన్కి హిట్ పడితే వెంటనే వరుస సినిమాలు లైన్లో ఉంటాయి. ఇప్పుడు అదే కోవరకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది సంయుక్త మీనన్. టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీటిల్లో ఒకటి BSS-12. ఈ ఏడాది జూలైలో ఈ ప్రాజెక్ట్ను ప్రకటించారు చిత్ర యూనిట్. లూథిక్ బైరెడ్డి దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని మహేష్ చందు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పాత్రకు సంబంధించిన స్టైలిష్, ట్రెండీ లుక్ ను విడుదల చేశారు. సంయుక్త మీనన్ ఇందులో సమీర పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే టీం నుండి క్లారిటీ రానుంది. ఇక ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. సంయుక్త మీనన్ శర్వానంద్ 37వ ఫిలింలో లీడ్ రోల్ గా నటిస్తుండగా దియా లుక్ ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాతో సంయుక్త స్టార్ హీరోయిన్ అయిపోతుందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్గా పరిచయం అవ్వబోతున్నారు. మరి అతని మొదటి సినిమా హీరో ఎవరన్నది క్లారిటీ రావాల్సింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మనకు తెలిసిందే. తమిళ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో మొదటి సినిమాకు సంతకం కూడా చేశాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. జేసన్ సంజయ్ డెబ్యూ సినిమాలో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మరోవైపు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ పేరు కూడా తెరపై బాగానే వినిపిస్తోంది. కాగా ఇప్పుడు మరో యాక్టర్ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతనెవరో కాదు, ఇటీవల ధనుష్ తో కలిసి రాయన్లో మెరిసిన సందీప్ కిషన్. తాజా టాక్ ప్రకారం జేసన్ సంజయ్ డెబ్యూ సినిమాను సందీప్ కిషన్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీకి జేసన్ సంజయ్ రైటర్ కమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. మరి ఈ వార్తలు కూడా గాసిప్ లానే మిగిలిపోతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. జేసన్ సంజయ్ లండన్ లో డైరెక్షన్స్ కు సంబంధించిన కోర్స్ కూడా చేశాడని మనకు తెలిసిందే. మరి ఈ స్టార్ కిడ్ తొలి సినిమా ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీ పుష్ప 2. అయితే పుష్ప 2కు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఆ రెండు సినిమాల సెంటిమెంట్ నే సుకుమార్ ఫాలో అవుతున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి, ఆ సినిమాలు ఏవి అని చర్చించుకుంటున్నారు ట్రెండ్ పండితులు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మధ్యలో కొంతకాలం గ్యాప్ రావడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది. అయితే పుష్ప 2కు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఈ రెండు సినిమాల సెంటిమెంట్ నే సుకుమార్ ఫాలో అవుతున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి, ఆ సినిమాలేవి అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. సుకుమార్ టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. పెద్ద సన్నివేశాన్ని ఎలా డీటెయిల్డ్గా తీస్తాడో
అలాగే చిన్న చిన్న సన్నివేశాల్ని కూడా అలాగే తీస్తూ ఉంటాడు. ప్రస్తుతం పుష్ప 2ను పూర్తి చేసే పనిలో పడ్డాడు సుకుమార్. ఇక ఈ మూవీ రన్ టైం గురించి ప్రస్తుతం వైరల్ గా మారింది. పుష్ప 2 కూడా ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. దాంతో రంగస్థలం, పుష్ప చిత్రాల సెంటిమెంట్ నే ఈ మూవీకి కూడా సుకు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు 3 గంటల రన్ టైం ను కలిగి ఉంది. అవి రెండు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో లెంత్ విషయంలో సుకుమార్ కు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇక పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ తో పాటు 20 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో షూట్ పూర్తి చేసే ఆలోచనలో ఉందంట మూవీ టీం. ఫహద్ ఫజిల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉండగా యానాంలో ఒక స్కెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. దాంతో పుష్ప 2 యాక్షన్ పార్ట్లు పూర్తవుతాయి. వీటన్నిటితో పాటు ఒక ఐటమ్ సాంగ్ కూడా బాకీ ఉందంట. సాంగ్ రెడీగా ఉన్నప్పటికీ బ్యూటీ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు. దాంతో ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. మూడేళ్ల పాటు హిట్ కి నోచుకొని మెగా హీరో వరుణ్ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం మట్కా. ఇప్పటి వరకు చేసిన సినిమాల కన్నా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కాంపౌండ్ నుండి వస్తున్న తాజా చిత్రం మట్కా. పలాసా ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నూరా ఫతేహా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ నుండి ఆసక్తికర అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. చిత్రీకరణ దశలో ఉన్న మట్కా తుది దశకు వచ్చేసింది. ఎగ్జైటింగ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి అంటూ మేకర్స్ తాజాగా వార్తను అందరితో షేర్ చేసుకున్నారు. మట్కా టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ నెట్టింట సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మట్కాలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. మట్కా ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోగా ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ 3 కోట్ల భారీ మొత్తానికి రైట్స్ ను కొనుగోలు చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్ డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ ని డిజైన్ చేసిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి స్పెషల్ గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. బ్లాక్ బాస్టర్ హిట్స్ తో మంచి కాక మీదున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇదే హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి రెడీ అవుతున్నాడు హీరో. అయితే డైరెక్టర్ శేఖర్ కముల నాని కాంబోలో ఒక మూవీ రాబోతుంది. ఇక ఈ కాంబో విషయానికి వస్తే చిత్ర పరిశ్రమలో కాంబినేషన్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. పలానా హీరోతో పలానా డైరెక్టర్ మూవీ పడితే చూడాలని ప్రేక్షకులు కలలు కంటూ ఉంటారు. అలాగే ఆ హీరోయిన్తో తమ అభిమాన హీరో జోడీ కడితే సినిమా బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటూ ఇంకొందరు ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబో రాబోతున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కముల కలయికలో ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతోంది. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కముల కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ రాబోతుందా అంటే సినీ ఇండస్ట్రీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. నానికి సూట్ అయ్యే కథ శేఖర్ కమల దగ్గర రెడీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. పైగా నాని కూడా ఈ క్రేజీ డైరెక్టర్ తో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని వారి ఆలోచన. పైగా శేఖర్ కమలాది సాయి పల్లవిది బ్లాక్ బస్టర్ కాంబో. వీరిద్దరూ గతంలో ఫిదా, లవ్ స్టోరీ సినిమాలకు పనిచేశారు. దాంతో శేఖర్ కమల మాట సాయి పల్లవి కాదనకపోవచ్చు. ఇదిలా ఉండగా సాధారణంగా డైరెక్టర్ శేఖర్ కమల ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మరొకటి స్టార్ట్ చేస్తాడు. కానీ తన రూట్ మార్చి
ఒక చిత్ర షూటింగ్ దశలో ఉండగానే మరో మూవీని ట్రాక్ పైకి ఎక్కించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ధనుష్తో కుబేరా సినిమా చేస్తున్నారు. ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం పూర్తవ్వగానే ధనుష్తోనే మరో చిత్రం చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. కానీ ధనుష్ ఇంతకు ముందే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ఉంటే మాత్రం ఈ స్టార్ డైరెక్టర్ వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ గ్యాప్లో నానితో ఒక చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ డైరెక్టర్. అయితే నాని హిట్ 3 పూర్తి చేసిన తర్వాతే సుజిత్తో ఒక మూవీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీని క్యూలో పెట్టాడు. ఇక ఇవి కంప్లీట్ అయిన తర్వాతే శేఖర్ కమ్ములతో ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ నాని, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో మూవీ కోసం చాలా మంది ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇవండి ఇప్పటివరకు ఉన్న మూవీ మసాలా. చూస్తూనే ఉండండి న్యూస్ 360.